హాయ్ అండి. ఇదైతే సోమవారం మార్నింగు. మేమైతే మా పాపని తీసుకొని శివాలయానికి అయితే వెళ్ళాము. ఇక్కడ చూస్తారా శివుడినైతే ఎంత చక్కగా అలంకరణ చేశారో పంతులు గారు. మా ఇంటికి దగ్గరలో ఉందండి ఈ శివాలయం. మేము అప్పుడప్పుడు అక్కడికే వెళ్తుంటాము. ఇలా గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో అయితే పూరి ఆలు కుర్మా అయితే చేశానండి. మా పాపని పూరి చేస్తా అంటే దానిలోకి ఆలు కుర్మా కావాలని అడిగిందండి. అందుకే ఇలా అయితే రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఆలు కుర్మా చేసే వీడియో అయితే పోస్ట్ చేశాను ఇంతకుముందు. అందుకే నేను దీని గురించి అయితే ఏమీ చెప్పట్లేదు. కాకపోతే ఈ పూరీలోకి ఆలు కుర్మా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. చాలామంది ఇష్టంగా తింటారు ఇలాగైతే. అందుకే నేను కూడా ఇలాగే చేసేసాను పాప అడిగిందని. పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టాలి కదండి. అందుకే ఇలాగైతే తను అడిగిందని చెప్పి చేసేస్తున్నాను. ఇందులో పూరి చేయడానికైతే ఒక పక్క పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆలు కుర్మా అయితే చేస్తున్నాను. పిల్లల కోసం మనం ఏదైనా చేసినప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటే మనకు ఆ తృప్తే వేరుగా ఉంటుంది కదండి. అందుకే మా పాప అడిగింది కాబట్టి తనకు నచ్చినవి అన్నీ చేసి పెడదామని చెప్పేసి ఈ 2 రోజులు తను ఉండేదే ఈ 2 రోజులు. అందుకోసం అని చెప్పి తను ఏది అడిగితే అది చేసి పెడుతున్నాను. తను కూడా ఎక్కువగా ఏం అడగదండి. నాన్ వెజ్లు లాంటివి కూడా ఎక్కువగా తినదు మా పాప. మామూలుగా ఇలా వెజ్ కర్రీస్ అవి అడుగుతుంది. అవే చేసి పెట్టాను. తనకు నచ్చినవి చేసి పెట్టాను. ఇలా చేసేసిన తర్వాత ఆలు కుర్మా అయితే రెడీ అవుతుందండి. పూరి కూడా నేను చిన్న చిన్నగా చేసేస్తాను. పూరీని చిన్నగా చేసేసుకుంటే చాలా చక్కగా పొంగుతాయి కదండి. అలాగా మామూలుగా కడాయిలో ఆయిల్ పోసి పెట్టిన దానికంటే అండి మనం ఒక తెల్ల గిన్నెలలో ఆయిల్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా బాగా కాగిన తర్వాత పూరి వేసి చేస్తే చాలా చక్కగా పొంగుతున్నాయండి. చూసారా ఎంత బాగా పొంగుతాయో. ఇది ఆల్రెడీ పూరి చేసిన గిన్నెనే మళ్ళీ దాన్నే పెట్టేశాను. అందుకే అలా ఉంది. చూసారా ఎంత చక్కగా పొంగిందో. చూడటానికి కూడా చాలా బాగుంది కదండి ఇలా పొంగితే. అన్ని పూరీలు కూడా ఇలాగే పొంగాయి. మా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు. నాకు కూడా ఎంతో హ్యాపీ అనిపించింది అలా తింటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.